నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. 2019 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ గెలిచింది అంటే ప్రధాన కారణాల్లో ఒక కారణంగా నవరత్నాలు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే 2024 ఎలక్షన్స్లో టీడీపీ కూటమి కూడా సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా పథకాలని అమలు చేసి చూపిస్తాము, చెయ్యని పక్షంలో మీరు మమ్మల్ని కాలర్ పట్టుకొని అడగొచ్చు అనే రేంజ్లో ప్రజలకి చెప్పటం వల్లే ప్రజలు కూడా నమ్మారు. కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ప్రధాన కారణంగా సూపర్ 6 పథకాలు కూడా చెప్పాలి. సో అధికారంలోకి రాగానే కొన్ని పథకాలు అనేది ఇప్పటికే ప్రారంభించేశారు, ఇంకా కొన్ని పథకాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సో మరి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఏంటి పరిస్థితి అనంటే, సో ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం January 1 కొత్త సంవత్సరానికి గాను ఒక పథకాన్ని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. January 1 లేదంటే ఆంధ్ర ప్రజలు అత్యద్భుతంగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి సంక్రాంతి పండుగకు కొత్త పథకాన్ని అమలు చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి అయితే January 1కి, లేదు అంటే సంక్రాంతికి ఖచ్చితంగా ఒక పథకం అమలు కాబోతోంది. సో మరి ఏ పథకం అనే విషయం కాసేపు పక్కన పెట్టేస్తే, మీరైతే ఏ పథకం ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా అమలు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో మీలో చాలామందికి ఆ సూపర్ 6 గుర్తు ఉండకపోవచ్చు. సో మరి ఏంటి ఆ సూపర్ 6 పథకాలు అనేది కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో చూడండి, ఆ సూపర్ 6 పథకాలను ఒక్కసారి చూసిన తర్వాత వీటిలో ఇమీడియట్గా ఏ పథకం ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం January 1కి లేదా సంక్రాంతికి ప్రారంభించబోయే కొత్త పథకం ఏమిటయా అంటే అదే ఉచిత బస్. ఎస్, ఉచిత బస్సుని ప్రారంభించబోతుంది కూటమి ప్రభుత్వం. గతంలో ఎలక్షన్ సమయంలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలైన అటు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్ అనే పథకం ఇప్పటికే అమలు చేయబడింది. ఇక్కడ ప్రస్తుతానికి ఫ్రీ బస్ నడుస్తుంది. సో కాబట్టి అక్కడ ఏ విధంగా ప్రారంభించారు, అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి, ఏ విధంగా ఉంది, నష్టం వాటిల్లుతోందా లేదంటే లాభాలు ఉన్నాయా, మరి దాన్ని సమకూర్చే ప్రయత్నంలో ఏ విధంగా ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందుకు గాను ఒక టీంని ఏర్పాటు చేసి కొంతమందిని తెలంగాణకి, కొంతమందిని కర్ణాటకకి, ఇంకొంతమందిని తమిళనాడుకు పంపించి ఆ రాష్ట్రాలలో ఈ పథకం అవలంబించటానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ పథకం ఏ విధంగా ముందుకు వెళుతుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కలెక్ట్ చేసి వాటన్నింటినీ విశ్లేషించిన తర్వాత అక్కడ జరుగుతున్న పొరపాట్లు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాకుండా ఉండే విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ముందడుగు వేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందట. అందుకనే 2 నెలల సమయం తీసుకొని ప్రారంభించాలని ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మరి మొత్తానికైతే January 1కో లేదా సంక్రాంతికో అయితే మొదలవబోతుంది. మరి ఏ విధంగా ఉంటుంది? ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ఫ్రీ బస్ పూర్తి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి వర్తిస్తోందా లేదా కొత్త రూల్స్ ఏమైనా ఉంటాయా? సో ఆ డీటెయిల్స్లోకి వెళితే, ఇప్పటికే మహానాడు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాటని స్పష్టం చేశారు. అదేంటి అనంటే, ఈ ఉచిత బస్సు అనేది కేవలం జిల్లాల వారీగా మాత్రమే ఉండబోతుంది, జిల్లాలోని మహిళలకి మాత్రమే, ఆ జిల్లా పరిధిలో తిరగటానికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ప్లస్సా మైనసా అనే విషయం ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, మనము పొరుగు తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ గురించే తీసుకుందాం. అటు కర్ణాటక కానీ తమిళనాడు పక్కన పెట్టేసి తెలుగు రాష్ట్రం కాబట్టి తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, తెలంగాణలో పూర్తిగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఈ పథకం వర్తిస్తోంది. సో వాళ్ళు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా బస్ ఎక్కితే చాలు, ఆధార్ కార్డు చూపిస్తే ఆ ఆధార్ కార్డులో ఆ మహిళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహిళ అయితే చాలు, ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మరి ఇది తెలంగాణలో వర్తింపచేయటం వల్ల ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, సో హ్యాపీగా తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ జిల్లాల వారీగా కానీ దీన్ని మార్చేస్తే లాభమా నష్టమా అంటే
ఒక పక్క ప్రజల విషయాన్ని గమనించినట్లయితే కొంత నష్టమనే చెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. మరి కొత్త జిల్లాలలో ఎగ్జాంపుల్గా అనంతపూర్ని తీసుకుందాం. సో అనంతపూర్లోనే 2 జిల్లాలు ఉన్నాయి, ఒకటి అనంతపూర్, ఒకటి సత్యసాయి జిల్లా. సో అనంతపూర్ ప్రజలు సత్యసాయి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఓ ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఇంతకుముందు ఒకే జిల్లా కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిధులు మారిపోయిన క్రమంలో వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఛార్జెస్ పే చేయాల్సిందే. మరి అదే విధంగా ఉంటుంది. వన్స్ అనంతపూర్ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్రాంతానికి ఎంత ఛార్జ్ అవుతుందో అంత ఛార్జ్ కలెక్ట్ చేస్తారా, లేదంటే అనంతపూర్ నుంచి అటు సత్యసాయి జిల్లా వరకు వెళ్ళాలి అనుకుంటే పూర్తి ఛార్జెస్ ఎంత అవుతాయో అంత ఛార్జెస్ని కలెక్ట్ చేస్తారా? సో ఇదొక రకమైన ప్రశ్న తెరముదికి వస్తుంది. సో ఇది జిల్లాల వారీగా కనుక ఒకవేళ అక్కడి వరకే ఆపేస్తే మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఒకంత వ్యతిరేకత అయితే వస్తుంది. బట్ సేమ్ టైం ఉద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి మహిళలకైతే ఇది డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే పథకం అనేది చెప్పాలి. ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడులో ఎక్కడ చూసుకున్నా కూడా, ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం మళ్ళీ మనం కూడా. సో తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత అనేక వీడియోస్ చూసాం. కొంతమంది కూరగాయలు కొనుక్కోవడానికి పక్క జిల్లాల నుంచి హైదరాబాద్ వరకు వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. టైంపాస్కి వెల్లుల్లి పొట్టు ఒలుచుకోవటానికి, అల్లం పేస్ట్ తురమటానికి బస్సులో ఎక్కి ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిన మహిళలు ఉన్నారు. ఇంకొక మహిళ అయితే ఏకంగా తన కొడుకు అన్నం తినట్లేడని చెప్పి బస్సులో ఎక్కించి బుజ్జగిచ్చుకుంటూ అన్నం తినిపించి నెక్స్ట్ స్టాప్లో దిగి మళ్ళీ తిరిగి ఇంకొక బస్సు ఎక్కి తన ఇంటికి వచ్చిన అలాంటి సందర్భానికి సంబంధించిన వీడియోలు కూడా చూసాం. సో కొంతమంది టైంపాస్కి యూజ్ చేసుకున్నారు బస్ని అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఈ క్రమంలో జిల్లాల వారీగా మాత్రమే ఒకవేళ ఈ పద్ధతి కానీ పాటించినట్లయితే డెఫినెట్గా ఇలాంటి పరిస్థితులు ఆంధ్రాలో అయితే రిపీట్ కావు. సో అలాంటి ఒక లాభం కూడా ఉంది. అలాంటి చెడ్డ పేరు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే రాకుండా ఉంటుంది. సో ఇదన్నమాట. ఒకవేళ జిల్లాల వారీగా కానీ కేటాయించినట్లయితే ఒక పక్క నష్టం, ఒక పక్క లాభం, ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి. బట్ సేమ్ టైం తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ ఆర్టీసీకి వాళ్ళు ఏదైతే డబ్బులు ప్రస్తుతానికి ప్రభుత్వం ఇస్తోందో ఆ డబ్బుల కూడా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం జిల్లాల పరిధి వరకే కానీ వీళ్ళు ఏర్పాటు చేసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం ఆర్టీసీకి రాదు ఆంధ్రప్రదేశ్లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం కానీ కల్పిస్తే ప్రభుత్వానికి లాభమా నష్టమా అనే ఇంకొక పాయింట్లో చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్ల మధ్యలో అప్పు ఉందని స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉచిత బస్సు కానీ వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వానికి నష్టం. ఎందుకంటే ఆర్టీసీకి డబ్బులు పంపించాలి. మరి ఉచితంగా ఆర్టీసీ అయితే ఉచిత బస్సులను నడిపించలేదు కదా, అది ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కాబట్టి ప్రభుత్వానికి కొంత నష్టమే. సో ఇది దాదాపు ఒక 300 కోట్ల వరకు ఉంటుంది సంవత్సరానికి అని అంచనాలు కూడా వేస్తున్నారు. సో దీంతో పాటు ఇంకొక లాభం కూడా ఉంది. అదేంటి అంటే ఇప్పుడున్న బస్సులకి దాదాపు 8,000 బస్సులు ఏమో ఉన్నాయి అనేది నాకు తెలిసిన నంబర్. 8,000 పైచీలకు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి. 8,000 బస్సులు పూర్తిగా గవర్నమెంట్ బస్సులు, ఇంకో కొన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. సో ఉన్న బస్సులు అయితే సరిపోవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక 2,000 నుంచి 3,000 బస్సులు అయితే ఖచ్చితంగా కావాలి అని ప్రభుత్వం చెబుతుంది. సో ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం అయితే 1,480 బస్సులని ఇప్పటికే ఆర్డర్ చేసింది, అవి వచ్చేసాయి కూడా. సో మనం అనుకున్న 3,000లో దాదాపు 1,480 వచ్చాయి అంటే ఇంకొక 1,000-1,500 బస్సులు, అంటే 2,000 నుంచి 3,000 అనుకున్నాం కాబట్టి ఒకవేళ 3,000 అనుకుందాంలేండి, అంటే ఇంకొక 1,520 బస్సులు కావాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మొత్తంగా 3,000 కొత్త బస్సులు వస్తే 3,000 మంది డ్రైవర్లు, 3,000 మంది కండక్టర్లు ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇక్కడున్న లాభం ఏంటి, నేను చెప్పిన పాయింట్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో కొత్త ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. సో 3,000 మంది డ్రైవర్లకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, 3,000 కండక్టర్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. మరి ఇది డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాల లేదంటే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకొని తర్వాత వాళ్ళకి పర్మనెంట్ జాబ్ చేస్తారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే ఆర్టీసీలో ఉండబోతున్నాయి, ఇది మాత్రం ఫర్ షూర్. సో మొత్తానికైతే
కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ దిశగా అడుగులైతే వేస్తోంది. మరి ఇప్పటికిప్పుడు ఫ్రీ బస్ని అవలంబించటం అంటే మొదలు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేదా ఈ పథకం కాకుండా మరేదైనా ఒక పథకాన్ని ఇప్పటికిప్పుడు ప్రారంభించడం బెటర్ అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. మరి ఫ్రీ బస్ కల్పించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లాభమా నష్టమా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.